ఇప్పుడు 11వ శ్లోకం నుంచి వాళ్ళు చెప్పాలి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పురోమజాచిత బంధమోచనే బంధురాలక విమర్శరూపిణి విద్యా వేదాది జగత్కృతు సర్వవ్యాధి ప్రశ్నే సర్వముఖ్యవారిణి అగ్రగణ్యా చింతరూప కల్కల్మషనాశిని కాచాయని కాలహంసే కమలాక్షని సేవిత తాంబూల పురుష సంగీతాణిని కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్యామృడాని మిత్రరూపిణి. అక్కడ దాకా 4 శ్లోకాలు. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. పురాకృత పుణ్య పరిపాకం వల్లనే పరమేశ్వరిని కీర్తించి సేవించాలనే బుద్ధి పుడుతుంది, లేకపోతే బుద్ధి పుట్టదు. పూర్వజన్మస్కృతం ఉంటేనే బుద్ధి పుట్టేది, లేకపోతే బుద్ధి పుట్టదు. ఆమెను కీర్తించటం కానీ ఆమె కీర్తించని భావించటం కానీ పుణ్యాత్మలకే సాధ్యమవుతుంది. అంటే విన్నవారికి కూడా పుణ్యం లభిస్తుంది. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పురోమజార్చిత బంధమోచని బంధురాలక. పురోమజార్చిత అంటే ఇంకోసారి తెచ్చేసుకోకండి. పురోమజార్చిత అంటే సతీదేవి తెలుసా? ఇంద్రుడి భార్య పేరు సతీదేవి. ఆమె భర్త ఎప్పుడు ఎవడో రాక్షసులు రాను ఆయన మీద యుద్ధం చేయను, ఇంద్రుడి మీద, ఆ ఇంద్రుడి పోయి ఎక్కడొక్కడ దాక్కోను. ఇట్లా చేస్తుండే ఎప్పటికి ఇంద్రుని భార్య సతీదేవి భర్త వియోగాన్ని సహించలేక పరమేశ్వరితో మొరబెట్టుకుంది. అమ్మా ఏం చేయమంటావు? ఎప్పుడు కష్టాలు వచ్చినా అమ్మవారి పాదాలు పట్టుకోవటమే. మొరబెట్టుకుంది. అప్పుడు ఆమె భర్తకు తిరిగి స్వర్గం లభించింది. పులోమ తనకు పతిలాభం కలిగించింది. పులోమ జాతిత బంధమోచని బంధురాలక అంటే ఆమెకు భర్తకు విజయం చేకూర్చి ఆయన దీనిలో నుంచి బయటకు వచ్చాడు. ఎవరు? ఇంద్రుడు. స్వర్గం లభించింది ఆయనకు. పులోమ తనయకు, పులోమి తనయ అంటే పౌలోమి అని అటు అహ్మదాబాద్ సైడ్ పెట్టుకుంటారు పేర్లు. పౌలోమి అని పులోమి అంటారు. పులోమి తనయకు, పులోమి అంటే ఇంకో ఉద్దేశం ఏంటంటే పులోముడు అనే ఋషి దగ్గర ఆమె పుత్రికగా పెంపుడు కూతురుగా పుట్టింది. అందుకోసం పౌలోమి అన్నారు. ఆ పౌలోమి తనయకు అమ్మవారిని ఎప్పుడైతే సేవించిందో అప్పుడు ఆమెకు భర్త స్వర్గం మళ్ళీ ఆయన యుద్ధం చేసి స్వర్గం లభించింది. పతి లాభం కలిగించింది ఆమె. అమ్మవారి సేవ అందరూ అంతే. చాలా మంది అమ్మవారి ప్రార్థన చేసి రుక్మిణీదేవి కూడా ఈయనతోటి వివాహం ఆయన దొంగతనంగా తీసుకెళ్తాడని బ్రాహ్మణ చేత చెప్పమిచ్చాడు. చెప్పమిస్తే అంతఃపుర స్త్రీ అయిపోయి బయటకు ఎట్లా వస్తుంది? ఆల్రెడీ శిశుపాలతో పెళ్లి నిశ్చయమైంది. ఈమె పెళ్లి కూతుర్ని చేశారు. అయితే అక్కడ రాక మర్యాద ఏంటంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు భవానీ టెంపుల్కి వెళ్ళాలి, అమ్మవారి గుడికి వెళ్ళి రావాలి. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. మనకి ఎట్లయితే గౌరీ పూజ చేసిన తర్వాత పెళ్లి చేస్తారు అట్లా. సరే ఆమె గుడికి ఇస్తాము, నేను ఫలానా గుడికి వస్తాను ప్రార్థనకు, అమ్మవారి దగ్గరికి పూజ చేస్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళండి. ఈమె పంపించింది రాయబారం బ్రాహ్మణ చేతిలో. అలా అమ్మవారి సేవ చేసి పెద్ద పెద్ద కారణ జన్మలే వాళ్ళు లాభం పొందారు. మనబోటి వాళ్ళకు ఈ కలికాలంలో అమ్మవారి సేవ చేయకపోతే ఈ వీటిలోనే పడి ఉంటాం, ఈ పోటీ ప్రపంచంలో. దీనిలో నుంచి బయటపడటానికి సులోమ జాతిత బంధమోచని బంధురాలక. బంధం అంటే ఏంటి? బంధం అంటే బంధమోచని ఆధ్యాత్మిక బంధము. ఇక్కడ బంధాలు 3 రకాలు: భౌతిక బంధము, మానసిక బంధము, ఆధ్యాత్మిక బంధము. కారాగారంలో ఉండటం, విపరీతమైన కష్ట పరిస్థితుల్లో ఉండటం అది భౌతిక బంధం. ఆ కష్టాలలో ఉన్నప్పుడు దానిలో ఇరుక్కపోతాం. మానసిక బంధం మానసికమైన ఒత్తిడి వలన వ్యాకుల పడుతుండటము, అంటే నిరాశలు, దురాశలు, కామక్రోధాలు ఇవన్నీ మానసికమైన ఒత్తిడి కారణమైతే బంధంగా మారుతాయి. నిజంగా అక్కడ విడదీసుకునేవాడైతే ఏ జన్మ ప్రారంధమా అని విడిచి తెలుసుకుంటే బయటపడతాడు.
తెలుసుకున్నప్పుడు ఏమవుతారు, సామాన్యులు ఏమవుతారు, ఆ దుఃఖాలలోనే మునిగిపోయింటారు, బయటికి రారు. దానిని మానసిక బంధం అంటారు. భౌతిక బంధము కారాగారాల్లో ఉండటం. ఆధ్యాత్మిక బంధము అంటే ఆధ్యాత్మికం కూడా ఒక బంధమే. దురుద్దేశంతో క్షుద్రదేవతను ఉపాసించడము ఆధ్యాత్మిక బంధం. ఒక గురువు వల్లనో ఒక ఆధ్యాత్మిక సంస్థ వలనో సరిపడని మంత్రం వలనో మనసు చికాకు పడితే ఆధ్యాత్మిక బంధం వస్తుంది. సరిపడని మంత్రం అంటే అందుకోసమే గురువు అవసరం తప్పనిసరిగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మంత్రాలు చేయడానికి వీళ్ళే. ఆయన చూస్తాడు, చేసి వీళ్ళకి ఏదో అవసరమో దాన్ని ఇస్తాడు, కానీ అన్ని మంత్రాలు ఇవ్వడు. ఎందుకంటే కొన్ని మంత్రాలు కొంత క్లీనింగ్ జరిగితే కానీ, మలినాలు పోతేనే కానీ గురువు ఇవ్వడు. అందుకోసం ఏం చేస్తారు, ముందర లలితా సహస్రనామం నేర్చుకో మాట్లాడు. అది నేర్చుకున్న తర్వాత లక్షపారాయణ చేయంటారు. ఆ లక్షపారాయణ చేసిన తర్వాత కటకమాలు చేయండి అంటారు. మళ్ళీ కటకమాల లక్ష చేసిన తర్వాత అప్పుడు ప్రక్షరి ఇస్తారు. ఫస్ట్ ఎకాయకన ఒకటే ఇవ్వరు. ఎందుకంటే కొంతమందికి మా చిన్నప్పుడు తెలిసిన ఒక ఉండేది, ఆమె అవగారని పెద్ద వేదాంత ఆధ్యాత్మిక వేత్త. ఆమె ఏం చేసింది, మా పెదనాన్నగారింటో సరోజిని గారని ఒక ఆమె రెండుకుండేది. ఆమెకు ఆ సరోజిని గారికి నాకు మంత్రం కావాలి, రావు మంత్రం కావాలి, అమ్మగారు అవగారు నాకు మంత్రం కావాలని ఆమె వెంట పడితే ఆమెకు గౌరీ పంచాక్షరి ఉపదేశం చేస్తున్నారు. ఇక ఇంత అడుగుతున్నారు కదా, ఆ ఉపదేశం చేసేటప్పుడే ఎందుకు ఆమెకు ఆవిడ మీద అనుమానం వచ్చింది. అమ్మ నువ్వు ఈ మంత్రం ఎప్పుడైనా సరే ఎవరైనా మంత్రం చెయ్యకుండా మానేస్తే మధ్యలో ఆ మంత్రాన్ని వెళ్ళి ఆవు చెవిలో ఊదు రావాలి, ఆవు చెవిలో చెప్పేయాలి. మంత్రం మానేయడానికి వీళ్ళ. అందుకని గురువు అవసరం. ఒక కష్టమే వచ్చింది, బాధ వచ్చింది, భర్తే పోయినాడు, మంత్రం ఆపేయాలా? అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. నేనేం చేయాలని అడగాలి. అప్పుడు గురువు అడిగితే గురువు చెప్తాడా, నేను మంత్రం చెయ్యి. వాడి స్థాయి తెలుస్తుంది. వాడు దేనిలో ఇరుక్కున్నాడు, దుఃఖంలో ఇరుక్కున్నాడు. దాని నుంచి బయటికి రావాలంటే మంత్రం చేయాలి అని గురువు చెప్తాడు. ఆమె ఏం చేసింది, ఆ మంత్రం ఉపదేశం చేసింది. పాపం అవగాహన చాలా గొప్ప మంత్రం ఉపదేశం చేసి అమ్మ నువ్వు ఇవి చేయలేక, ఎందుకు డౌట్ వచ్చింది ఆమెకి, నువ్వు ఇవి చేయలేకపోతే ఆవు చెవులో ఊదేస్తారు, చెప్పేస్తారు. ఇవ కొన్ని రోజులు చేసింది. అప్పుడు అందరూ చాలా మంది తీసుకున్నారు ఆ దగ్గర. మా అమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఏంది ఇంద్రాణి ఉంటుంది, అందరు తీసుకున్నారు, అందరు రక్షణగా తీసుకున్నారు. ఆ ఒక్కొక్కదానికి ఒక 5-6 నెలలేపటికి ఓ రకమైన చిత్త చాంచల్యం. నేనే మంత్రం చేయలేను, నేను పెద్దగా మంత్రం చేయలేను, నా వల్ల కాదు. ఆమెకేవో తలకాయనప్పుడు నా భర్త 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, చిన్న ఆమె బాగా చూస్తాడు, ఏమైనా చూడాలని ఏదో గోల. అయితే మంత్రం చేస్తే దాని నుంచి బయటికి వస్తారు కదా దుఃఖంలో నుంచి. ఆ పట్టు లేదు మనిషి దగ్గర. మనసు వికలం వచ్చింది, నిత్యచాంచల్యం వచ్చింది, నేను మంత్రం చేయలేనని చెప్పి ఒకటి గోళ చేస్తుండేది అక్కడ పెదనాన్ని వాళ్ళు. అప్పుడు ఏం చేశారు, మా అమ్మ వాళ్ళందరూ చెప్పిపోయినారు కదా, అమ్మగారు చెప్పేళ్ళారు, మా వెళ్ళి ఆవు చెవులో ఊదేసిరా చెప్పేసిరా. అప్పుడు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి అమ్మ వాళ్ళు ఆవు చెవులు ఆ మంత్రం చెప్పించి ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి చిత్త చేస్తలేదు. అది మంత్రం వల్లను మనసు చికాకు పడితే ఆధ్యాత్మిక బంధం అవుతుంది. అది మంత్రం చేయలేరు, బయటికి రాలేదు. ఆ సమస్య అట్లాంటిది. తర్వాత ఆధ్యాత్మిక బంధం అంటే ఒక సంస్థతో, నేను కూడా సంస్థతో ఇరుక్కున్నా, ఏడ్చానమాట సినిమా విషయంలో. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేరు. రోజు ప్రచారానికి వెళ్ళాలి, దేవి గ్రూప్ సత్సంగాలు చేయాలి, బాల విహార చేయాలి, పుస్తకాలన్నీ అమ్మాలి ఆ సంస్థవి. తర్వాత దానిలో నేను ఏదో పదవి ఇచ్చాను నాకు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నన్ను వాడు కొంత రోజులు అయిన తర్వాత కొత్త కమిటీ ఎన్నుకొని నన్ను బయటికి నెట్టారు. నాకు చెప్పలే, వెళ్ళిపోండి అని కూడా చెప్పలే. చేసేటప్పటికి నాకు ఒకటే దుఃఖం, విపరీతమైన దుఃఖం. ఆధ్యాత్మిక బంధం ఇది రాసిన తర్వాత రాస్తూ ఉన్నాను, అప్పుడే బయటకు వచ్చాను అనమాట. ఆధ్యాత్మిక సంస్థతో బంధం, దాని మీద ఆ బంధం వల్ల ఏమవుతుంది, మనమే అతుక్కున్న బంధం ఆ సంస్థకి వాళ్ళు తీసేస్తుంది. ఎందుకు అడగటం అంటే, అయ్యో గురువు గారి మాట పోతుంది,
గురువు గారు నాకు బాధ్యత ఇచ్చారంటే గురువుగారు ఇటు వద్దన్నారేమో అంత వివేకం ఉండదు. ఆధ్యాత్మిక బంధం, అది ఆధ్యాత్మిక బంధం అంటే ఒక క్షుద్ర దేవతల యొక్క ఉపాసించటం, తర్వాత గురువు వల్లనో ఆధ్యాత్మిక సంస్థ వల్లనో సరిపడని మంత్రం వల్లనో మనస్సు చికాకు పెడితే ఆధ్యాత్మిక బంధం అవుతుంది. వీటన్నిటినీ మనసు లోబడకుండా చేస్తుంది శ్రీమాత. అమ్మవారిని పట్టుకొని ఉన్నాం అనుకోండి, ఎందుకు బయటికి పంపించిందో ఆ తర్వాత ఎన్ని పుస్తకాలు రాయాలనుకుంటే మనం సంస్థలో ఎట్లా ఉంటాం? సంస్థలో ఉండటానికి వీల్లేదు. మనం స్వేచ్ఛ స్వతంత్ర సర్వతంత్రేసి స్వతంత్రంగా ఆలోచించే కెపాసిటీ పెరగాలి, అంతేగాని కుంచుకోబోకూడదుగా. దానిలో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని ఆ బంధాన్ని నువ్వు పెట్టుకున్నావా వాడు పెట్టారా, ఆ వివేకం ఉండదప్పుడు దానిలో బంధింపబడతాం. దాని నుంచి ఏమేం బంధాలు? భౌతిక బంధం, మానసిక బంధము, ఆధ్యాత్మిక, ఈ మూడు బంధమోచని. ఇటువంటి బంధాల్లో నుంచి మనల్ని బయటికి లాగుతున్నామే. బంధురాలక అంటే రింగులు రింగులు జుట్టుతోటి ఆమె ముఖంపై అందంగా ఒక విధమైన ఆకర్షణ కలిగి అవి కదులుతున్నప్పుడు అయ్యేవి ఆ వెంట్రుకలు రింగులు రింగులు జుట్టు కదులుతున్నప్పుడు విపరీతమైన అందంగా ఉంది. బంధురాలక, బంధమోచని బంధురాలక. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్తుడు సర్వవ్యాధి ప్రథమని సర్వముష్టి నివారణి. యుక్తాయుక్త వివేచనతో వివేకాన్ని ప్రసాదిస్తున్నాము. ఏది తెలుసుకోవాలనో అది విద్య, తెలుసుకోవాలనుకునేది విద్య. పరమేశ్వరి పరమవేద్యమైన విద్యాస్వరూపిణి. ఆకాశం నుంచి పృథ్వీ వరకు పంచభూతాలు ఆమె నుండే ఉదయిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నీళ్లు, భూమి, సర్వస్వం పంచభూతాలు అమ్మ నుండే ఉద్భవిస్తాయి. సర్వవ్యాధి ప్రథమని సర్వమృత్యు నివారణి. సర్వవ్యాధి ప్రథమని సర్వమృత్యు నివారణి. ఆమెను నమ్ముకున్న వారికి వ్యాధి భయం ఉండదు, మృత్యు భయం ఉండదు. మృత్యు భయం ఉండదా? మృత్యు సర్వవ్యాధి ప్రథమని అంటే వ్యాధులు ఎన్ని రకాలు? భవరోగ వ్యాధులు దేహానికి, వాకుకు, మనస్సుకు సంబంధించిన వాటిని స్థూల సూక్ష్మ శరీరాలు అంటారు. స్థూల శరీర భాగానికి వచ్చే వ్యాధులన్నీ మనస్సుకు సంబంధించిన వాటిని భవరోగాలు అంటారు. శరీరానికి సంబంధించిన వాటిని వ్యాధులు, మనస్సుకు సంబంధించిన వాటిని భవరోగాలు అంటారు. ఈ రెండింటిని, అజ్ఞానాన్ని అవివేకాన్ని పోగొట్టి వ్యాధులకు ఉపశమనాన్ని కలుగచేసే శుద్ధాంతరంగులుగా భక్తులను తీర్చిదిద్దుతున్నమ్మవారు. అజ్ఞానం అనే రోగాన్ని నివారించుకోగల వ్యక్తి మృత్యుంజయుడవుతాడు. ఇవన్నీ పోగొట్టుకున్నటకు అమ్మవారి సాధన అవసరం. సర్వమృత్యు నివారణి. మృత్యు అంటే చనిపోవటం. మృత్యువులో రెండు రకాలు, సకాల మృత్యువు, అకాల మృత్యువు. సకాల మృత్యువు అంటే పండినట్టు ముసలి వాళ్ళు అయిపోయి జీవితం అంతా అయిన తర్వాత శరీరాన్ని పారేసిపోయేవాళ్ళు. అకాల మృత్యువు అంటే కారణం లేకుండా చిన్నతనంలో చనిపోవడం. అలాంటి అకాల మృత్యువు లేకుండా చేస్తున్నారు అమ్మవారు. సకాల మృత్యు వాసమైనప్పుడు దేహత్యాగం చేయగలిగే నిస్సంగ స్థితిని కూడా అందిస్తుంది. అకాల మృత్యు అసలే రాదు, సకాల మృత్యు అది ఇక్కడ నామం. సర్వవ్యాధి ప్రథమని సర్వమృత్యు నివారణి. ఆమెను నమ్ముకున్న వారికి వ్యాధి భయం ఉండదు, మృత్యు భయం ఉండదు. అగ్రగణ్య అచింత్య రూప కలికల్మస్నాథిని కాచాయని కాళహంత్రి కమలాక్షని సేవిత. అగ్రగణ్య అచింత్య రూప. అగ్రగణ్య అంటే సృష్టికి ముందే ఆమె ఉంది. సృష్టికి ముందే ప్రభవించిన పరమేశ్వరి పుట్టుపూర్వాస్త్రాలను మనం ఊహించుకోలేము. మనకు అసలు తెలియదు కూడా. మనం పుట్టినప్పుడు ఎవరున్నారో మనకు తెలుస్తుందా? తెలియదు. పొరపాటున కూడా ఆలోచించుకోలేదు. అలా
ఆమె పుట్టుక అగ్రగణ్య అచింత్య రూప. మనం ఆలోచించటానికి కూడా ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాలను మనం ఊహించుకోలేము. అది ఇక్కడ చెప్పింది. ఆమెను స్మరించినంత మాత్రాన కల్మషం నశిస్తుంది. కలి యొక్క లక్షణాలేంటి? ఆమెను స్మరించినంత మాత్రాన కల్మషం నశిస్తుంది. హింస, 5 పరదార వ్యామోహము, మద్యపానము, జూదము, బంగారము, వీటిల్లో ఇరుక్కోనేయకుండా అమ్మవారు ఏం చేస్తుంది? నాశనం, కల్మష నాశిని. మన ఛాయలకు కూడా వాటిని ఆ కలి యొక్క పురుషుడు యొక్క లక్షణాలు రానిది. ఎక్కడైతే దైవ కార్యాలు దైవ ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడ కలి ప్రవేశించలేడు. అందుకోసమే ముఖ్యంగా నామస్మరణ కానీ, తర్వాత నామస్మరణ అంటే భజన కానీ, కీర్తన కానీ, శ్రవణ మనన నిధిధ్యాసాలు. శ్రవణం వినటం కానీ, మంచి మాట అందుకు వినాల్సింది. ఈ కలి యొక్క లక్షణాలు మనకు ఎంటర్ కావు, లోపలికి రావు. మంచి విషయం వింటుంటే చెడు రాదుగా. అలా దైవ కార్యాలు చేస్తూ సత్కార్యాలు చేస్తూ మనసును, బుద్ధిని, శరీరాన్ని మూడింటిని ఎప్పుడు ఏకాగ్రతగా పెట్టినప్పుడు దైవ నామం కూడా నామం చేసినా చాలు. ఈ చెత్త రాదు బయట ప్రపంచంలోని. కలి యొక్క లక్షణాలు మన దగ్గరికి చేరవు. కలి కల్మషనాశిని. కాత్యాయని కాళహంత్రి కమలాక్షని సేవిత. తాంబూలపు కాత్యాయని అంటే కచ్చేన మహర్షి కూతురు కాత్యాయని. ఈమె కూడా పరమేశ్వరంతోనే ఉద్భవించింది. కాళహంత్రి అంటే అన్నింటినీ హరించే కాలాన్ని ఆమె హరిస్తుంది. కాలం కూడా అమ్మవారి చేతిలో నిలబడాల్సిందే. అమ్మవారు ఇప్పుడు వెళ్ళిపోవడానికి వీళ్ళదంటే ఆమె చేతిలో అంత మహత్తరమ కాలాన్ని కూడా శాసించే శక్తి అమ్మకు. అందుకోసం అమ్మవారిని ఎవరైనా ఉపాసన చేసే వాళ్ళకు ఏ కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాలుగా భావించారు. కష్టాలుగా భావించారు. ఆమె చేతిలో పెట్టాంగా మనకెందుకు పెద్దల మధ్యలో. కానీ మనస్సు అదే అన్ని చెత్త చెదారం అంతా ఆలోచిస్తూ ఉంటుంది మాయతో. అప్పుడు మనం ఏ సహస్రనామమో ఏ ఖడ్గమాల పారాయణం చేస్తూ ఉన్నాం అనుకోండి, వాటిలో మనం ఇరుక్కో మాయలో. అంతేగాని లేకపోతే మాయలో పడిపోతాం. ప్రపంచంలో ఇరుక్కోకుండా ఆమె కాలాన్ని ఆమె హరిస్తుంది, ఆమె శాసిస్తుంది కాలాన్ని. కాత్యాయని కాళహంత్రి కమలాక్షరి సేవిత. కమల నయనుడైన పరమాత్ముడు కూడా ఆమెను ఆరాధిస్తాడు. ఎవరు? కమలనయనుడు విష్ణుమూర్తి కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు. తాంబూలపూరితముఖి దాడిని కుష్మ ప్రభ. దుర్గాక్షి మోహిని మృడాణి మిత్రరూపిణి. శక్తితో పాటు ఆమెలో రక్తి కూడా ఉంది. తాంబూలం వేసుకున్న అది రక్తి అంటే అందుకనే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళందరు పెద్దవాళ్ళు, శుక్రవారం వస్తే కాళ్ళకు పసుపు రాసుకొని ఉన్న నగలు పెట్టుకొని తాంబూలం వేసుకొని చక్కగా లక్ష్మీ కళతో ఉండాలని చెప్పేవాళ్ళు. అంతేగాని ఎప్పుడు శుక్రవారం నాడు కూడా పిచ్చి అంటే మామూలుగా ఉంటాం కదా. అంటే మనం ఎప్పుడైతే రక్తితో ఆనందంగా ఉంటాం అది ఇక్కడ చెప్పటం. శక్తితో పాటు ఆమెలో రక్తి కూడా ఉంది. తాంబూలంతో దూరపడిన నోటి నుండి కమ్మని వాసనలు వెలువడుతూ ఉంటే లోపల పరువంతా దానిమ్మ గింజలాగా నిగనిగలాడుతూ ఉంటాయి. దేనికి నామం ఇది? దాడిని కుష్మ ప్రభ. పళ్ళు కూడా అంత మంచి చల్లగా మెరిసిపోతూ ఉన్నాయి పళ్ళు దానిమ్మ గింజలాగా. మనం తాంబూల పూర్తం ఇదే ఇక్కడ దాడిని కుష్మ ప్రభ అని చెప్పాం కదా. కర్పూర వీటి కామూల కమాకర్తది. అప్పుడు తాంబూలను గురించి వివరణ చెప్పాం మనం. యాలకులు, లవంగాలు, యాలకులు, కస్తూరి, తర్వాత పచ్చకర్పూరం, ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి అంటే అమ్మవారు ఎందుకు వేసుకుంటే ప్రపంచం అంతా దిగంతాలు మంచి సువాసన వెదజల్లాయంటే వాటిల్లో ఉండే ఆ ఔషధాల్లో ఉండే అవి ఔషధాలు, వాటిల్లో ఉండే సువాసన కూడా నీలో ఉండాలని చెప్పటం. లేక అవి వేసుకొని రోజు కూర్చోవటం కాదు. మనిషి అవును
యాలకులు చురుక్కుమంటాయి. మనం ఒక తప్పు ఎవడైనా చేస్తుంటే అరవచ్చు, కానీ స్వార్థంతో తిట్టకూడదు. తప్పును ఖండించవచ్చు, కానీ అది స్వార్థము అహంకారంతో నిండి ఉండకూడదు. అట్లా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోండి అని అరవచ్చు. ఎందుకంటే ఇది నీ స్వార్థం లేదు, వాళ్లకు లాభం చేయాలి. అట్లా లవంగా ఎప్పుడంటే చురుక్కుమని మంచి శ్రేయస్సు చేస్తుంది. ఈ యాలకులు సువాసన కలిగిస్తాయి, కొన్ని రోగాలని పోగొడతాయి. అలా మనం కూడా ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు అలాంటి సువాసన లక్షణాలతో వెదజల్లుతూ ఉండాలి, కానీ ఎప్పుడు దుర్మార్గంతో కామక్రోధ ఈర్ష్యాలతో ఉండకూడదు. అందుకు చెప్పిన అమ్మవారు తాంబూలాన్ని తాంబూల పూర్తిముఖి దాడిని పుష్పం ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య ఉడాణి నిద్ర రూపి. అసలు ఆమె శరీర కాంతి కూడా దానమ్య పువ్వుల ఎర్రని కెంపులను విలయిస్తూ ఉంటుంది. ఆమె నయనాలు లేడి కన్నుల వల్ల అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆమె జగన్మోహిని, 1,00,000 మందిలో విలక్షణంగా తన ప్రాముఖ్యాన్ని నిరూపించుకోగలిగిన లావణ్యవతి. దుర్గాక్షి మోహిని ముఖ్య మృడాణి మిత్ర రూపిణి. ఆమె జగన్మోహిని, తన ప్రాముఖ్యాన్ని నిరూపించుకోగలిగిన లావణ్యవతి. మృత్యువును జయించిన మృడుని ఇల్లాలు ఎవరు? అంతే కదా, ఆయన కలపుట విషము క్షీరసాగర మదనంలో వచ్చిన విషయాన్ని ఆయనే కదా తీసుకుంది. ఆయన మృత్యుంజయుడు, మృత్యుంజయుడు భార్య కాబట్టి ఆమె మృడాని. మృడాని మిత్రరూపిణి, అందరితో సఖ్యంగా ఎక్కడికక్కడికే తృప్తి పడుతూ భక్తులకి కావాల్సింది ఇస్తూ అక్కర్లేని దాన్ని అదుపు చేస్తూ నిఖిల జగత్తును శాసించే నిఖిలేశ్వరి పరమేశ్వరి. ఆమె అనుగ్రహం కావాలంటే ఆమెలాగా సాధకుడు కూడా మైత్రి, కరుణ, ప్రసన్నత లాంటి గుణాలను అలవర్చుకోవాలి. మైత్రి, కరుణ, ఉపేక్ష, అవి చెప్పాల్సిన గుణాలు ఏమేంటి? మైత్రి, కరుణ, ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఇవి మైత్రాది వాసన చతుష్టయం 4. ఏమేంటి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మైత్రి అంటే స్నేహితంగా ఉండటం, సఖ్యభావం. కరుణ అంటే దయాదాక్షిణ్యాలు. ముదిత అంటే పుణ్యపురుషుల సాంగత్యం. నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఏమవుతుంది? మనలో ఏ చెడు ఉన్నదో మనకేం తెలిసి తెలియక చేస్తున్నామో ఆ మహాత్ముల యొక్క దర్శనం వల్ల, వాళ్ళ వాక్కు వల్ల మనం పోగొట్టుకోగలం. అందుకు ముదిత అంటే పుణ్యపురుషుల సాంగత్యం. ఉపేక్ష అంటే దుష్టుల యందు ఉదాసీనత వైఖరి. ఇవి 4 అమ్మవారు కొలిచే వాళ్ళు ఆచరించవలసిన ధర్మాలు. ఈ 4 ఏమేంటి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ 4 గుణాలు వాళ్ళు ఆచరించాలి. అందుకని మైత్రాది వాసన లభ్య మహాప్రణయ సాక్షిని. ఎంత పెద్ద ప్రళయం వచ్చినా ఆమెకు భయం లేదు. ప్రళయ తాండవాన్ని ఆమె వినోదంగా చూస్తూ ఉంటుంది అమ్మవారు. ఇక్కడి నుంచి మళ్ళీ 4 పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞ, మాతృకా నారస మత్త మాతృకా మహాకైలాస మహనీయదయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, సామర్థ్య విద్య, శ్రీ గోరదాక్షరి విద్య, త్రికూట కామకోటిక తటాక్షకింకరీ భూత కమలా కోటి సేవిత నిరక్షిత చంద్ర నివా పాదశేష ధనుప్రభ. అక్కడికి ప్రపంచంలోని ప్రతి పదార్థంలో ఏదో ఒక శక్తి ఉంది. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞానం. ఆ శక్తికి మూలం పరాశక్తి. పరమేశ్వరిలోని అపరిమితమైన పరాశక్తి అన్ని పదార్థాల్లో వేరువేరుగా ప్రతిఫలిస్తుంటుంది. ఆమెకు మించిన శక్తి లేదు.
ఆమె శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవాలి. అమ్మవారి శక్తిని ఆమెను స్తోత్రం చేస్తూ తెచ్చుకోవాలి. ఎలా స్తోత్రం చేసుకుంటే ఎట్లా వస్తుంది శక్తి? మనం స్ట్రైట్గా కూర్చొని పారాయణ కరెక్ట్గా ప్రాణాయామంతో సహస్రనామాన్ని చదివితే మంచి ఎనర్జీ వస్తుంది. అది శక్తి వస్తుందంటే అందుకు అచంచలమైన దీక్ష కావాలి, విపరీతమైన నిష్ట కావాలి. ఆమె శక్తికే కాదు, జ్ఞానానికి కూడా ఆమె పరాకష్ట. ప్రపంచంలోని ప్రజ్ఞానమంతా ఆమెలో ఘనీభవించి ఉంటుంది. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన మాద్వీపానాల సమస్త మాతృకా వర్ణరూపిణి. ప్రాజ్ఞుల ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్త దశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి. పరావాక్కే పరాశక్తి. నిన్న నాలుగు చెప్పారు. పశ్చంతి మధ్యమ వైఖరి. ఆ పరావాక్కు అంటే నిశ్చితంగా లోపల దైవశక్తి లోపల ప్రతి వాళ్ళలో ఉంది. అది పరాశక్తి. అది ఎప్పుడు వెల్లడవుతుంది? వాడిలో ఉండే దైవశక్తి ప్రతి వాళ్ళలో ఉంటుంది. గురువు దగ్గరికి వెళితే నీలో ఉండే శక్తిని ప్రేరణ కలిగిస్తాడు. అందుకు గురువు కావాలి. నీలో ఉన్నది నువ్వే తెలుసుకోవాలంటే గురువు చెప్పాలి. నీకు తెలియదు. మనకే కాదు, రాముల వారికి, రామచంద్ర మహారామ్ ప్రభువు కూడా ఆయనకు తనలో ఉండే శక్తిని మర్చిపోయి ఆయన సామాన్యుడిలాగా విలపిస్తూ ఉన్నాడు ఒక స్టేజ్లో. అప్పుడు యోగ వాసిష్టం అన్నది ఎందుకు? రాముల వారికి వశిష్ఠుల వారు బోధన చేశారు యోగ వాసిష్టం. యోగం నువ్వు సామాన్యుడు కాదు, నీలోనే భగవంతుడు ఉన్నాడు, నువ్వే భగవంతుడు అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సాధన చేయి. ఉరికిన ఏడుస్తూ పడి ఉంటావే, ఎడబాక అని యోగ వాసిష్టం అని అద్భుతమైనది ఉందన్నమాట రామాయణం. దానిలో అద్భుతంగా చెప్తాడు. అందుకోసం అని మహాత్ములకే వాడు భగవంతుడు, వాడకే తప్పల, మనమెంత ఇంకా. కానీ నీలో ఉండే చైతన్యాన్ని, నీలో ఉండే పరావక్కును పరాశక్తిని నువ్వు తెలుసుకోవాలంటే గురుముఖంగా వెళ్ళి మంత్ర జపం చేస్తూ నీలో ఉండేదాన్ని ప్రేరణ కలిగించుకోండి. లోపల ఘనీభవించిన జ్ఞానం కలిగి వాగ్రూపంగా ప్రవహిస్తుంది, వైఖరిగా బయటకు వస్తుంది. అనంతమైన జ్ఞానం ఆమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె తనలోని జ్ఞానానందంతో మయమర్చిపోతుంది. ఆమె మనస్సు ప్రజ్ఞాన రసాస్వాదంలో మునిగిపోతుంది. తాంబూలం, మధువు, మత్తు ఇలాంటి మాటలను చూసి కొందరు పరమేశ్వర స్వరూపాన్ని అపార్థం చేసుకుంటారు. ఎక్కడ? మాతృపానాల మదగూరిని తరచి మద పాటలు తాగిన వాళ్ళలాగా ఎర్రటి కలుగని అట్లాంటి చదివినప్పుడు ఏంటంటే అపార్థం చేసుకుంటారు. దానిలో ఉండే విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే ఇక్కడ చెప్పడం. కానీ సందర్భ శుద్ధి లేకపోవటమే దానికి కారణం. ఇలా అపార్థం చేసుకుని తప్పుదారి పట్టిన తాపసులు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు తాపసులు అవటం పోయి తామసులు అయిపోవటం, తామసులు అంటే సమగుణంతో తామసులు అయిపోవటం మాత్రం సత్యం. కాబట్టి పరమేశ్వరి పదాజాలాన్ని చాలా మెలకువతో మంచి మనస్సుతో అర్థం చేసుకోవాలి. నిద్రపోతుంటే అర్థం కాదు, చక్కటి ప్రజ్ఞతో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వినేటప్పుడు అర్థం చేసుకుంటామో దాన్ని మనస్సు ఏం చేస్తుంది? మననం చేస్తుంది. నిన్ననే కదా నేను ఇది వినొచ్చాను, వాడిని తప్పు పని ఎట్లా చేస్తాను అని హెచ్చరిస్తుంది నీ మనస్సు. నిన్ను రోజున వినేటప్పుడు ఏకాగ్రతగా వినాలి. మాద్వీపానాల సమస్త అని 2 నామాలు చెప్పగానే మాతృకా వర్ణ రూపిణి అనే నామం వస్తుంది. ఆ దృష్టితో మొదటి 2 నామాలను బోధపరచుకోవాలి. భాషలో మనం వాడుకునే అక్షరాల మాతృకలు, అక్షరం నుండి పదం, వాక్యం, కావ్యం అన్నీ ఏర్పడతాయి. సారస్వతానికి బీజం అక్షరం. అది పరమేశ్వరి ఆనంద విభూతుడు. అక్షరానందంలో పరమేశ్వరి చిత్తమస్తమై ఉంటుంది. ఎక్కడ ఇది? మాద్వీపానాల పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన రూపిణి, మాద్వీపానాల సమస్త మాతృకా వర్ణ రూపిణి. మాతృకా వర్ణ రూపిణి అంటే ఇప్పుడు మనం మంత్రాలు చదువుతున్నామంటే అక్షరాలు,
బీజాక్షరాలు. కొన్ని కొన్ని బీజాక్షరాలు చదివేటప్పుడు మనలో విపరీతమైన చైతన్యం ఉంటుంది. కొన్ని కొన్ని చదివేప్పుడు ఏముండదు. కొన్ని కొన్ని మంత్రాలు తెలిసి తెలియకుండా చేస్తామే, వాటిలో ఏముండదు. కానీ బీజాక్షరాల్లో ఆమె యొక్క శక్తి దాగి ఉంటుంది. అది ఇక్కడ చెప్పడం. మాతృకా వర్ణ రూపిణి మహాకైలాస నిలయ అమృణాలము దౌలత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలి. ఆమెకు హాయినిచ్చే కైలాస నిలయం. ఆమె నివసించే కైలాసం సామాన్యమైన కైలాసం కాదు, మహా కైలాసం. ఏది మనకు కైలాసం ఎక్కడ? మహా కైలాసం ఎక్కడ? మన శరీరంలో ఎక్కడుంది? సహస్రారాన్ని మహా కైలాసం అంటారు. దానిలో అమ్మవారి కూర్చొని దైవారితో కలిసి మహాద్రూపంలో శివశక్తి సాహిత్యాన్ని వెలయించే మహా కైలాసం సకల వాంగ్మయ సందోహానికి ఆద్యం. ఓం నమ శివ సారూప్యం సాధించిన హృద్య పదోజ్వల నిలయమది. అది అత్యంత లలితం, మృదులం, సరళం, సారగర్భితం. సామర్థుడు లాగా సన్నని బాహువులతో ఉన్న సర్వేశ్వరిని మహనీయుల కంటే మహీయసామె. మహాకైలాస నిలయ మృణాల మృదోర్లత. మృణాల మృదోర్లత అంటే ఆమె బాహువులు తామరతుడు లాగా సన్నని బాహువులతో ఉన్న సర్వేశ్వరి మహనీయుల కంటే మహీయసి. మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. దయ, దర్పం రెండు ఆమెలో మేళవించి ఉంటాయి. దయ అనేది అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ దయగానే ఉంటుంది. ఎప్పుడు మనం ఎంత చెత్త పనులు చేసినా సరే అమ్మ ఇంకెప్పుడు చేయని, ఒక్కసారికి ఊపమ్మ అని మన మామూలు మన చిన్నపిల్లలు ఇప్పుడు అంతే కదా. ఎప్పుడు ఏదో పనులు చేస్తుంటే అరువు తల్లి కొడుతుంటుంది, తిరుగుతుంటుంది. ఇంకెప్పుడు చేయను కొట్టాక. మనం కూడా అంతే. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మా ఇంకెప్పుడు చేయను అమ్మ నీ దయ ఉంటే చాలు అనుకుంటాం. మళ్ళీ మా బయట ప్రపంచంలోకి వచ్చేప్పుడు బుద్ధివంతర. అలా ఆమె దయ దర్పం. దర్పం అంటే అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే, ఆమె యొక్క రూపును చూస్తూనే దర్పంగా మనల్ని పాలించే ఆమెలాగా ఉంటుంది. దర్పం బాగా గాంభీర్యంగా ఉంటుంది. అది ఆ రెండు అమ్మవారిలో కలిసి ఉంటాయి. దయా దర్పం రెండు. ఆమె పాలించే రాజ్యం మహాసామ్రాజ్యం. మహాసామ్రాజ్యశాలిని. ఆ సామ్రాజ్యం ఏది? ఆమె సామ్రాజ్యం ఏది? ఈ ప్రపంచం అంతా అమ్మవారి మహా సామ్రాజ్యం. 14 లోకలు ఆమె సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం మీద ఆమె అధిరోహించి చూస్తూ ఉంటుంది. అమ్మవారు మహా సామ్రాజ్యం. శబ్ద బ్రహ్మను సేవించటం, శబ్దాన్ని శాసించటం, శబ్ద స్పర్శ రూపరకందాలను శబ్దం నుంచి తగు రుచిలో విలయించటం, ఇవన్నీ మహా సామ్రాజ్యశాలిని చేసే మహత్కార్యాలు. శబ్దశాసనుడైన పాణిని భాషకు భాష్యం వ్రాస్తే పతంజలి ఆ భాష్యానికి మహాభాష్యం వ్రాస్తారు. ఈ మహాభాష్యం చదివిన మహనీయులు చదివితే మహాభాష్యం చదవాలి, ఏలితే మహారాజ్యం ఏలాలి అన్నారు. అలాంటి మహా సామ్రాజ్యానికి సామ్రాజ్ఞి సర్వేశ్వరి. పతంజలి యోగ సూత్రాలు ఆయన చాలా రాశాడు. పతంజలి దానిలో యోగ సూత్రాలు మనకు అన్వయించుకుంటే పతంజలి యోగ సూత్రాలు అటులో అన్ని సాధన చేయాల్సిన ప్రక్రియలు మొత్తం ఉంటాయి పతంజలిలో. పతంజలి అష్టాంగ యోగాలు ఏంటి? పతంజలి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. అష్టాంగ యోగాలు పతంజలి రాసిన వాటిల్లోనే ఇది మనం తీసుకున్నది. ఎవడైనా ఆచరించచ్చు 8. ఈ 8 ఆచరిస్తుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? యమం నుంచి సమాధి స్థితికి వెళ్తాడు అన్నమాట. సాధన చేత వెళతాడు, ఊరికనే కాదు. అటువంటి మహానుభావులు కూడా అమ్మవారి కృప చేతనే వాళ్ళంత గొప్ప వాళ్ళైనారు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామదేవిక, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట కామకోటిక, కటాక్ష కింకరీకూట కమలా కోటి సేవిక, శిరస్విత చంద్రక
ఆత్మ విద్య అన్ని విద్యలకు మించింది. లౌకికమైన విద్యలు ఆత్మ వైభవాన్ని విమర్శ రూపంలో వివరిస్తాయి. ఈ లౌకికంగా ఇప్పుడు దేనిలో ఉంటాయి ఆత్మ విద్యను గురించి? ఆత్మబోధ అని శంకరుల వారు రాశారు. ఆత్మబోధ. తర్వాత ఉపనిషత్తుల్లో చాందోగ్య ఉపనిషత్తు, ముండక మాండూక్య ఉపనిషత్తుల్లో అద్భుతంగా ఆత్మస్వరూపాన్ని గురించి వివరించారు. అది మనకు అర్థం కాదు, మనం ఇక్కడే పడి ఉంటుంది. ఆత్మ విద్య, మహావిద్య. మహావిద్య అంటే ఆత్మ విద్య ఆత్మతత్వాన్నే తెలియపరుస్తుంది. మిగిలిన విద్యలను అభ్యసించేటప్పుడు ఆధ్యేత, అధ్యయనం, అధీతం. అధ్యయనం చేసేవాడు, అధ్యయనం చేసే సబ్జెక్టు, చూసే స్థితి అధీతం. వేరువేరుగా కనిపిస్తాయి. ఒక విషయం తాను అధ్యయనం చేస్తున్నాను అనే విషయం అధ్యేతకు, అధ్యేత అంటే చేసేవాడు, స్పష్టంగా తెలుసు. కానీ ఆత్మవిద్యా విషయంలో ఈ రెండు వేరువేరుగా కాకపోవటం వల్ల తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోనవలసిన విషయము ఆత్మే, తెలిపేది ఆత్మే, మూడు ఒకటే. అందువల్ల ఆత్మ విద్యను మహావిద్యగా భావించాలి. అదే శ్రీ విద్య. ఇప్పుడు మనం అభ్యసించే విద్య ఏ విద్య? శ్రీ విద్య. శ్రీ విద్యా పరంపరలో ఉన్నాం మనం. శ్రీతత్వాన్ని తెలుసుకుంటే శ్రీదేవిని తెలుసుకున్నట్టే. మనస్సును మదిస్తే కానీ మంత్రం కనిపిస్తుంది. మనస్సును మదించేవాడు మన్మధుడు. మనస్సును అందుకో మన్మధుడితో పోలుస్తారు. శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోట. బాహ్య విషయాల కోసం మనస్సును మదించడం మానేసి అంతర్విభూతిని ఆస్వాదించేందుకు మనస్సు శోధించేవాళ్ళు మహనీయులు. వాళ్ళు కామేశ్వరిని సేవిస్తారు, అమ్మవారిని సేవిస్తారు. అలాంటి శివకాములు శ్రీ విద్య, శ్రీ షోడశాక్షరి లాంటి విద్య, శ్రీ షోడశాక్షరి విద్య లాంటి అమోఘమైన మంత్రశక్తితో పరాశక్తి అనుగ్రహం పొందుతారు. ఆమె మంత్రంలో ఉంటుంది, మనకంతే కదా. షోడశాక్షరి అంటే పంచదశి తర్వాత షోడశాక్షరి. ముందర వరుసగా రావాలి. షోడశాక్షరి, పంచాక్షరి, బాల, గణపతి, నవాక్షరి, పంచదశి. పంచదశి అయిన తర్వాత దక్షిణామూర్తి, తర్వాత షోడశి, తర్వాత మూడు మంత్రం. ఇట్లా స్టెప్పుల వారిగా 9 ఆవరణాలు దాటి 9వ స్థాయికి వెళ్ళాలి. అది చేయవలసిన, దాన్ని ఏమంటారు? ఆ విద్యను శ్రీ విద్యా పరంపర అంటారు. అమోఘమైన మంత్రశక్తితో పరాశక్తి అనుగ్రహం పొందుతారు. ఎవరు? ఆమె మంత్రంలోనే ఉంటుంది, మంత్రకూటాల్లో ఉంటుంది. ప్రతి మంత్రానికి వాగ్భవకూటం, మధ్యకూటం, ఋషికూటం ఉన్నట్టే దేహానికి కూడా ఈ కూటత్రయం ఉంటుంది. దేహంలో ఏముంటాయి? వాగ్భవకూటం, మధ్యకూటం, ఋషికూటం. 3 కూటాలు. మన వాగ్భవకూటం అంటే ముఖానికి సంబంధించి, మధ్యకూటం అంటే ఇక్కడ మధ్యకూటం, తర్వాత ఋషికూటం. ఈ 3 కూడా మన శరీరంతో మనం సాధన చేయవలసిందే. ఆమె కామకోటి పీఠాదివాసిని అయిన కామాక్షిదేవి కూడా ఈ త్రికూటానికి చెందిన శ్రీమాత. ఆమె కటాక్ష వీక్షణం కోసం 1,000,000 మంది స్త్రీ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత స్థిరస్థిత జనని పాలన. ఆమె అనుగ్రహం లభిస్తే సకల సౌభాగ్య సంపద క్షణంలో స్వాధీనమవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళనక్కర్లేదు. ఆమె మన శిరస్సులో ఉంది, హృదయంలో ఉంది, గోమాతగా సర్వేంద్రియాలలో ఉంది, వాక్కులో ఉంది, వాక్కు నుండి వెలువడే కావ్యకళల్లో ఉంది. ఎక్కడ ఏ రూపంలో ఉన్నదో తెలుసుకుని ఆ రూపంలో ఆమెను భావిస్తే
ఆమె సాక్షాత్కరిస్తుంది. స్థిరస్థిత చంద్రంగా పాలస్తేంద్ర చతుర్ప్రభ. అది స్థిరస్థిత చంద్రంగా అంటే శిరస్సులో, హృదయంలో, మనసులో, శిరస్సులో, హృదయంలో, గోమాతగా సర్వేంద్రియాల్లో, వాక్లో కూడా ఉంది. ఆమె సాక్షాత్కరిస్తుంది. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యనంత్రి దక్షే. బ్రహ్మరంధ్రం దగ్గర శిరస్సులో చంద్రునిలా ఆమె సాంద్ర రూపంలో చిక్కని వెలలాగా శోభిస్తుంది. ఆ కిరణాల తారణ్యమే పాలభాగంలో ఇంద్రధనుస్సుల 7 వన్నెలను లయిస్తూ ప్రకాశిస్తుంది. సహస్రారంలోని వెన్నెలకు ఆజ్ఞాచక్రంలోని వన్నెలకు వ్యత్యాసం లేదు. ఇక్కడి నుంచి సహస్రారం నుంచి మళ్ళీ అది యోగులు చేసే పని ఏంటంటే పై నుంచి కిందికి, కింది నుంచి పైకి ఈ చక్రాల్లో వాళ్ళు తిప్పుతూ ఉంటారు. పైకి వెళ్ళిపోయామని కూర్చోరు, సమాధి స్థితిలోనే ఉండదు, మళ్ళీ కిందికి వస్తారు, మళ్ళీ కింది నుంచి అందుకని అమృతం అని ఆ రసం ఏమవుతుంది, శరీరం అంతా వ్యాపించి తేజస్సుతో నిండి వాళ్ళని చూసిన ఒక రకమైన వాళ్ళే ఆహారం తీసుకోరు, ఏం తీసుకోరు. ఇంత తేజస్సు ఎక్కడి నుంచి వెదజల్లుతున్నారంటే వాళ్ళ సాధన. అది ఇక్కడ చెప్పడం. రెండు ఒకే కాంతికి చెందిన కళాఖండాలు. హృదయంలో జగజ్జేయానంగా పొగలేని వెలుగుగా ప్రకాశించే సూర్యకాంతిలో కూడా ఈ సృష్టి స్వరూపమే భావిస్తుంది. అదే వెలుగు మూలాధారంలోనూ స్వాధిష్టానంలోనూ అగ్ని రూపంలో కనిపిస్తుంది. అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం శరీరంలోనే ఉన్నాయి. ఇదే త్రికోణం. ఆజ్ఞ విశుద్ధి చక్రాలలో చంద్రకాంతి, అనాహత మణిపురాల్లో సూర్యకాంతి, స్వాధిష్టాన మూలాధారాల్లో అగ్నికాంతి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆజ్ఞా విశుద్ధి చక్రాలలో చంద్రకాంతి, అనాహత మణిపురాల్లో సూర్యకాంతి, స్వాధిష్టాన మూలాధారాల్లో అగ్నికాంతి. ఈ మూడింటితో ఒక త్రికోణం ఏర్పడితే ఆ త్రికోణం మధ్య సర్వేశ్వరి చంద్ర సూర్య అగ్ని సర్వభాగా ప్రకాశిస్తుంది. అది సర్వోత్తమ సాంద్ర చంద్రిక. సహస్రారంలో సర్వాంగ సుందరిగా ప్రకాశించే దాక్షాయణి దుష్ట శక్తులను, దాక్షాయణి దైత్యంతి దక్షయజ్ఞ వినాశి, దాక్షాయణి దుష్ట శక్తులను నిష్పాక్షికంగా నిర్భయంగా నిర్మూలించగలదు. తప్పు చేసిన వాడు కన్న తండ్రి అయినా సరే అక్రమాన్ని అరికట్టే ముందుకు ఆమె తన పరాక్రమాన్ని సక్రమంగా వినియోగిస్తుంది. తండ్రి అయినా సరే ఒప్పుకోదు అక్కడ. అందుకని దాక్షాయణి అనే పేరు. అది దక్ష యజ్ఞంలో తండ్రిని ఎదిరించి సంతానం చేస్తుంది. తన తండ్రి దక్షుడు చేసిన అధర్మ యజ్ఞాన్ని ఆమె నిరసించి తానే దానికి బలి అయింది. అంత త్యాగం చేసిన ఆమె విశాల నయనాలు కొంచెం చెలించాయే కానీ ఆమె ముఖంలోని మందహాస మాత్రం ఏమాత్రం మందగించలేదు. గురుమూర్తి గుణనిధి గోమాత గోజన్మ. ఆమె మంచి మంచి గుణాలను, మంచి గురువులను వెతుక్కుంటూ వెళ్ళే పరమ సాధ్వి, ప్రపంచానికి పరమ గురువు. ఆమె పరమ గురువు. సకల గుణ సంపన్న అవటం వల్ల ఆమెను గోమాతగా భావించి ప్రపంచం ఆరాధిస్తుంది. గోవంటే ఆవు, భూమి, స్వర్గం, వాక్కు, ఇంద్రియం, వెలుగు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. గోవంటే వీటన్నిటికీ ఆమె తల్లి. వీటన్నిటికీ భూమికి, ఆవుకి, స్వర్గానికి, వాకుకు, ఇంద్రియానికి, వెలుగు. గోమాత గుహజన్మకు. గుహజన్మకు అంటే 6 ముఖాలతో వెలిసిన కుమారస్వామిని కన్న మహాతల్లి. దేవతలకు దేవత. దేవేసి దండనేతిస్తా ధారాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరామ కాంత సిరిమండల పూజిత
కళాత్మిక కళానాద కావ్యాలాపి సచామర రమావాణి సవ్య దక్షిణదేవి ఆదిశక్తి రమయ్యాత్మ పరమా పావన అనేక కోటి బ్రహ్మాండ జనని శ్రీకారి కేవల పూజ కైవల్య త్రిపురా శ్రీ జగద్వంద్య త్రిమూర్తి శ్రీ దేవేసి దండనీతిస్తారు. దేవతలకు దేవత అనే దండనీతిని అనుసరించవలసినప్పుడు ఆ పని ఆమె తన కుమారునికి అప్పగిస్తుంది. ఎవరినైనా దండించాలంటే కుమారుడికి. ఆమె మాత్రం హృదయ కుహరంలోని ధారాకాశంలో స్థిరంగా చిత్రూపంలో వెలుగుతూ ఉంటుంది. ధారాకాశ రూపిణి. దీన్ని ధారాకాశ రూపిణి గురించి ఆ అమ్మగారు నన్ను కొడుతున్నాడు. దానివల్ల లలితా సహస్రనామంలో ధారాకాశం ఉంటుంది కదా, అంటే ఏంటో చెప్పుకోవాలి. నాకు ఈరోజు ఇంటికి వచ్చి పుస్తకం వచ్చి అప్పుడు ఏది చెప్పా, ధారాకాశ రూపిణి. నీ హృదయంలో ఉంటే హృదయం మధ్యలో ఉండేది ధారాకాశం. హృదయం మధ్యలో ఎట్లా ధారాకాశం ఉంటుందో బయట ఆకాశం ఎట్లా, బయట ఆకాశం ఎట్లా ఉంది అట్లనే నువ్వు హృదయంలో ఉంటుంది ధారాకాశం ఉంటుంది. దానిలో స్థిరంగా చిత్రూపంలో వెలుగుతూ ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు వెలుగుతుంది? ఆల్రెడీ వెలుగు ఉన్నది, నువ్వు తెలుసుకొని ధ్యానము సాధన చేసినట్టు. ప్రతిపన్ముఖ్యర కాంత సిడిమండల పూజిత. ప్రతిపన్ముఖ్యర అంటే పాఠ్యం నుండి పూర్ణిమ వరకు ప్రతిదినం దినదిన ప్రవర్తమానంగా కనిపించే చంద్రకళలు ఆమె నుండి ఉదయించినవి. అందువల్ల ఈ తిథులన్నీ ఆమెనే ఆరాధిస్తుంటాయి. మనం రోజు కట్టమాల చదువుతుంటాం, ఆ తిథుల పేర్లు చెప్తున్నాం. మనం మామూలు పాఠ్యమే విద్యా తది అవి కాదు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉన్నది. కామేశ్వరి, భగమాలిని, నిత్యకిరిని, దేవిని, మహావజ్రేశ్వరి, శివశక్తి, జలధి, సురసుందరి, ఈక్షే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే. ఈ 15 తిథులలోని కళల పేర్లు. ఈ కళలన్నీ కళానిధి అయిన మహాత్రిపుర సుందరిని ఆరాధిస్తాయి ఈ 15 తిథులు. అందువల్ల ఆమె షోడశి. 16వ రోజు ఆమె కూర్చొని ఉంటుంది చంద్రుడు. ఆమె చరణ రేణువు నుండి సకల కళలు ఉదయిస్తాయి.